చేయడానికి ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ లవ్లీ. సునీ గారు, అంతకుముందేమో 3 stories, ఇప్పుడు 4, నెక్స్ట్ ఏంటి 5? Maybe by your blessings I can write 5. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. Thank you. దుష్యంత్ గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. అంటే స్టార్టింగ్ మూవీతోనే 4 డిఫరెంట్ వేరియేషన్స్, ఒక్కొక్క స్టోరీలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు. అండ్ ఈ ఎపిక్ పీరియడిక్ డ్రామాలో ఛాన్స్ వచ్చినప్పుడు సో ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి, అండ్ నేను చేయగలనా అని అనిపించిందా? సో ట్రావెల్ ఎలా ఉంది ఈ మూవీతో? అంటే మేము వచ్చిన ఇండస్ట్రీనే, సినిమా ఇండస్ట్రీ చాలా ఒక టఫ్ ఇండస్ట్రీ. అండ్ ఇక్కడ సక్సెస్ రేటే చాలా తక్కువగా ఉంది. హార్డ్లీ 5% 3% ఏమో సింగిల్ డిజిట్ లాగా సక్సెస్ రేటు. ఆల్రెడీ మేము రిస్క్లో ఉన్నాను. సో నేను అనుకున్నాను, ఓకే అందరూ కమర్షియల్ లాగా ఏమో కాలేజ్ లవ్ స్టోరీ, కమర్షియల్ ఫైట్స్, ఎంట్రీ డాన్స్ ఇవన్నీ అందరూ చేస్తున్నారు. అది చేసి కూడా హిట్ అవుతుందా, అది ఎక్సెప్ట్ నేను అవుతానా లేదా అది తెలీదు. అక్కడ కూడా చాలా రిస్క్ ఉంది. ఇఫ్ ఐఎమ్ ఎనీవేస్ టేకింగ్ రిస్క్, లెట్ మీ టేక్ అ బిగ్గర్ రిస్క్ అని అనుకుని వి టుక్ దిస్. అట్లీస్ట్ ఇది 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన తర్వాత అది ఎవరు చూస్తే అట్లీస్ట్ దిల్ నో దట్ ఓకే కొత్త అబ్బాయి పర్ఫార్మెన్స్ చేశారు, ఈస్ డన్ అ గుడ్ జాబ్ అని, యాక్ట్ చేశారని అట్లీస్ట్ దాట్ రికగ్నిషన్ దొరుకుతుంది. అండ్ నాకు ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఐ వాంటెడ్ టు project myself as a performer. I wanted people to recognize me as a good actor, as a good artist. Not just for me, for any actor, that is the dream. Anduke I think this was a very good launch, and I am very grateful to Suni sir for giving me this opportunity. అండ్ ఆ పోస్టర్లో ఉన్న పీరియడ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ లవర్స్గా ఉన్న మీరు, ఆఫ్టర్ మ్యారేజ్ మీరు కొద్దిగా అంటే వేరే డ్రామాలకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఎనీ గ్రే షేడ్ ఉండబోతుందా? ఇంకా కొంచెం టైం ఇస్తే మీరే రాస్తారు ఈ స్క్రిప్ట్. లేదండి, అంటే ఇట్ ఈస్ వాట్ యువర్ థింకింగ్ ఈజ్ ఆల్సో ఇన్ ద లైన్స్, కానీ ఇట్ ఈస్ మచ్ బిగ్గర్ దెన్ దట్. ఇంకా చాలా ఉంది ఈ సినిమాలో. మీరు చూస్తే ఇంకా మేము ఇది ఫస్ట్ టీజర్, ఫస్ట్ సాంగ్ అంతే రిలీజ్ చేసాం కదా. ఇంకా ఫ్యూచర్లో వి కీప్ రిలీజింగ్ సాంగ్స్ అండ్ విల్ కమ్ అప్ విత్ మోర్ కాంటెంట్. దెన్ యూ విల్ డెఫినెట్లీ నో దట్ ఇట్స్ అ ప్రామిసింగ్ ఫిల్మ్. అండ్ ఆ 4 పీరియడ్స్లో మీకు నచ్చినది ఏంటి క్యారెక్టర్? అన్ని క్యారెక్టర్ నాకు నచ్చిందే, కానీ లైక్ ఆషికా సెడ్, ఇది కోస్టల్ రీజన్కి ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకి ఏం క్యారెక్టర్ వస్తుందో అది చాలా డీప్ రూటెడ్. మన సౌత్ ఇండియన్ ఫ్లేవర్ ఉంది దాంట్లో. ఒక వెరీ డీప్ రూటెడ్ లవ్ స్టోరీ, మన కల్చర్, మన సౌత్ ఇండియన్ కల్చర్ ఉంది. సో దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి.